నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ నేను కవిత నాశనం చేసిన వాళ్ళే నాటకాలు ఆడితే ఎలా ఉంటుంది పోలవరం దగ్గర చంద్రబాబు ఆడుతున్న డ్రామాలా ఉంటుంది 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ప్రాజెక్టు నిర్మాణం అంతా క్లిష్టతరమైపోయింది 5 ఏళ్ల కాలంలో పోలవరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ నిజాలను గోదాట్లో కలిపే ప్రయత్నాల మీదే చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటానికి కారణం ఎవరు పునాది స్థాయిలోనే స్పిల్వేని వదిలేసిందెవరు 48 గేట్లతో సహా పూర్తి చేసిందెవరు ఆంధ్రప్రదేశ్ జీవనాడి లాంటి ప్రాజెక్ట్ని బ్యారేజ్గా మార్చిందెవరు ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలు దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ తప్పిదాల మీద తప్పిదాలు ప్రాజెక్టులో జరిగిన విధ్వంసం వీటన్నింటి ఫలితంగా పన్నుల్లో జాప్యం ఇవన్నీ జరిగింది 2014లో చంద్రబాబు పాలనలోనే తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చేసిన తప్పిదాలను సరిదిద్దుకునే ప్రయత్నం ఒక్కటంటే ఒక్కటి చేయలేదు చేసింది చేస్తోంది ఒక్కటే పోలవరానికి తాము పెట్టిన శాపాన్ని జగన్ ఖాతాలో వేయటానికి విఫల కుట్రలే కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలాన్ని ఇంకా ఈ ప్రపంచం మర్చిపోలేదు అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ సైతం తట్టుకొని పోలవరం నిర్మాణానికి ముందుకు తీసుకువెళ్ళింది జగన్ ప్రభుత్వమే కానీ అప్పటికే గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదం పోలవరానికి శాపంలా మారింది ఇప్పుడు మళ్ళీ గద్దెనెక్కిన చంద్రబాబు జీవనాడి గొంతు నులివేయడానికి చేయగలిగిందంతా చేసేసి విజనరీ ముసుగులో విజిట్ వేషాలు మాత్రం కొనసాగిస్తున్నారు పోలవరం మరో 2 ఏళ్లలో పూర్తయిపోతుంది చంద్రబాబు నోట కొత్త డెడ్ లైన్ ఇందులో నిజమెంత ఈ ప్రశ్నకి సమాధానం కోసం పెద్దగా ఆలోచించక్కర్లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరానికి చంద్రశాపం తీవ్ర స్థాయిలో తగిలింది పోలవరం ప్రాజెక్ట్ ని ఎంతగా ఎన్ని రకాలుగా ఎన్ని కోణాల్లో నాశనం చేయాలో అంతా చేసేసి ఇప్పుడు కొత్త నాటకాలతో రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు 2014 నుంచి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలే ప్రాజెక్ట్ నిర్మాణానికి శాపంగా మారాయి పనుల్లో తీవ్ర జాప్యానికి కారణమయ్యాయి కానీ చంద్రబాబు మాత్రం ఆ నిజాలను గోదాట్లో కలిపేయడానికి విఫల ప్రయత్నాలే చేస్తున్నారు కరోనా సృష్టించిన ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడం అగ్రరాజ్యాల వల్లే కాలేదు ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలు కూడా కరోనా దెబ్బకి అల్లాడిపోయాయి అలాంటి క్లిష్ట పరిస్థితులను తట్టుకుంటూ గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాలను తట్టుకుంటూ పోలవరం పనులను వేగవంతం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే స్పిల్వే స్పిల్ ఛానల్ అప్రోచ్ ఛానల్ పైలట్ ఛానల్ ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి 2021 జూన్ 11నే గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవున వైఎస్ జగన్ ప్రభుత్వం మళ్లించింది పోలవరం ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టించింది ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరోసారి పోలవరాన్ని చావు దెబ్బతీశారు దాన్ని సాధారణ బ్యారేజ్లా మార్చే కుట్ర పన్నారు 5.5 కోట్ల మంది ప్రజలకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చేయాల్సిన నష్టమంతా చేసేసి ఇప్పుడు మళ్లీ జగన్మోహన్ రెడ్డి పాలన మీద విషం కక్కుతున్నారు అలానే కొత్త డెడ్ లైన్లు ప్రకటిస్తూ ప్రజలను ఇంకా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు పెద్ద తప్పిదం చేసినటువంటి వ్యక్తులు మీరు నారా చంద్రబాబు నాయుడు గారు అదేమంటే స్పిల్ గేట్లు మేమే అమర్చామని చెప్పారు స్పిల్వే గేట్లు ఉంటాయి కదా ఆ గేట్లు మేమే అమర్చామని చెప్పారు నవ్విపోతారు ఎందుకు ఇంత పశ్చిమాబద్ధం ఆడుతున్నారు అసలు స్పిల్వేనే మొత్తం పూర్తి చేయలేదు మీరు గేట్ల సంగతి దేవుడు ఎరుగు స్పిల్వే టాప్ అసలు పూర్తి కాల పునాదులు కొద్దిగా పైకి వచ్చింది మేము వచ్చిన తర్వాత పునాదుల నుంచి పైకి తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారే స్పిల్వే మీదుగా కార్లు వేసుకొని దాన్ని మేము పూర్తి చేసాం స్పిల్వే గేట్లు మేము అమర్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్చాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే స్పిల్వే కొద్దిగా పైకి లేవగానే పెద్ద రేకు తీసుకొచ్చి అక్కడ పెట్టి భజన చేశారు ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు డ్యాం నిర్మాణంలో ఆ చారిత్రక తప్పిదం జరిగింది చంద్రబాబు హయాంలో కాబట్టే అంటున్నారు సాగునీటి నిపుణులు అధికారులు గోదావరి వరదను మళ్లించేలా స్పిల్వే స్పిల్ ఛానల్ ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు పూర్తి చేయకుండా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 2లో 1396 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ నిర్మించింది చంద్రబాబు ప్రభుత్వం ఈ చారిత్రక తప్పిదం జరగకపోయి ఉంటే 2022 నాటికే నాటి సీఎం వైఎస్ జగన్ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారని సాగునీటి రంగ నిపుణులు అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి
నాడు చంద్రబాబు చేసిన ఈ తప్పిదమే ఇప్పుడు పోలవరాన్ని అత్యంత సంక్లిష్టంగా మార్చేసిందని వైఎస్ఆర్సీపీ కూడా తేల్చి చెబుతోంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రధాన డ్యాం పనులకు ముందు వరదను మళ్లించేలా స్పిల్వే, కాఫర్ డ్యాం పూర్తి చేస్తారు. ఆ తర్వాతే ప్రధాన డ్యాం పనులు మొదలు పెడతారు. కానీ 2014-19 మధ్య పోలవరంలో చంద్రబాబు సర్కార్ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. గోదావరి వరదను మళ్లించే స్పిల్వే పునాది స్థాయి కూడా దాటలేదు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను ప్రారంభించనే లేదు. కానీ డ్యామ్ గ్యాప్ 2లో పునాది డయాఫ్రామ్ వాల్ పనులను 2017లో ప్రారంభించి 2018 జూన్ 11 నాటికి పూర్తి చేశారు. 35 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చి 2018 నవంబర్లో ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులను ప్రారంభించారు. ఇదే ప్రధాన డ్యాంగా చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. 2019 ఫిబ్రవరి నాటికి కూడా నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడంతో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిడబ్ల్యూసి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ కాఫర్ డ్యాం పనులు చేయాలని ఆదేశించింది. అయితే పునరావాసం కల్పించలేక ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలు వదిలేసి పనులను ఆపేశారు. కాంట్రాక్టర్ని మార్చేసామంట. కాంట్రాక్టర్లు మార్చేయటం వల్లనే డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిందట. అనేక సార్లు చెప్పాను నేను. చంద్రబాబు నాయుడు గారు విన్నారు, అప్పుడు దేవినేని ఉమా గారు విన్నారు, ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు వింటున్నారు. డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడానికి గల కారణం ఏమిటి? క్వశ్చన్ మార్క్. ఆలోచించమని మనం చేస్తున్నా. ఒకటే సింపుల్, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రామ్ వాల్ వేశారు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు డయాఫ్రామ్ వాల్ 414 రోజుల్లో పూర్తి చేశాం. ఏమి లాభం? సింగర్ అద్దంకి వెళ్ళి వచ్చాడు అన్నట్టుగా 414 రోజుల్లో నువ్వు పూర్తి చేస్తే ఏమి లాభం అంటున్నా. 414 రోజుల్లో పూర్తి చేయటము, 14 రోజుల్లో పూర్తి చేయటము కాదు. అక్కడ డయాఫ్రామ్ వేల్ వేసే ముందు గోదావరి నదిలో ప్రవాహాన్ని డైవర్ట్ చేసి 2 కాఫర్ డ్యాములు నిర్మించిన తరువాత మాత్రమే డయాఫ్రామ్ వాల్ వేయాలి. ఇస్ ద ప్రోటోకాల్. దీన్ని భిన్నంగా డయాఫ్రామ్ వాల్ వేసేసి కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకోకుండా చేతులు ఎత్తేసి ఇవాళ మమ్మల్ని అంటారు ఏంటి? నాకు అర్థం కాల. నాడు చంద్రబాబు చారిత్రక తప్పిదాన్ని వైఎస్ జగన్ అధికారంలో ఉండగా సరిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. కేంద్ర జలశక్తి శాఖ, పీపీఏ, సిడబ్ల్యూసి అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చంద్రబాబు సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో నవయుగకు 2,917 కోట్ల రూపాయలు విలువైన కాంట్రాక్ట్ ఒప్పందాన్ని అప్పగించింది. 2019 జూలైలో వైఎస్ జగన్ దాన్ని రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఖజానాకు 783.44 కోట్ల రూపాయలు ఆదా చేశారు. గోదావరి వరద తగ్గాక 2019 నవంబర్లో వడివడిగా పనులు ప్రారంభించారు. అయితే 2020 మార్చి నుంచి 2021 చివరి వరకు కరోనా మహమ్మారి విజృంభించడంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో గోదావరి వరదను మళ్లించేలా స్పిల్వేని 48 గేట్లు బిగించడంతో సహా ఎగువ కాఫర్ డ్యామ్ ని పూర్తి చేశారు. అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ ను పూర్తి చేశారు. 2021 జూన్ 11న గోదావరి వరదను స్పిల్వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవున మళ్లించారు. దిగువ కాఫర్ డ్యాంలో కోతకు గురైన ప్రాంతాన్ని సిడబ్ల్యూసి మార్గదర్శకాల మేరకు చేపట్టి పూర్తి చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు పూర్తి కావడంతో ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో చేరిన నీటిని తోడి వరద ఉధృతి వల్ల ఏర్పడిన అగాధాలను సిడబ్ల్యూసి మార్గదర్శకాల మేరకు ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేసి యథాతథ స్థితికి తెచ్చారు. పోలవరం స్ఫూర్తిని, ప్రాధాన్యతను వెక్కిరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలను, ఎన్నో అడ్డంకులను అధిగమించి సరిచేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాచేస్తే దాగని ఈ నిప్పులాంటి నిజాలను దాచేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు ఎప్పటిలానే తనదైన శైలిలో ప్రజలను మోసం చేయడం మీద దృష్టి పెట్టారు. డయాఫ్రామ్ వాల్ ను 414 రోజుల్లో పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కాఫర్ డ్యాంలు పూర్తి చేయకుండా డయాఫ్రామ్ వాల్ వేసిన చంద్రబాబు ప్రభుత్వ ఘనకార్యాన్ని చూసి ఐఐటి హైదరాబాద్, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సంస్థల వరకు అన్ని తలలు పట్టుకున్నాయి. 72% పనులు పూర్తి చేశామని మరో అబద్ధం.
అసలు చంద్రబాబు ప్రభుత్వం చేసిందల్లా ఏమైనా ఉందంటే స్పిల్వే పూర్తి చేయకుండానే జయము జయము చంద్రన్న అంటూ పాటలు పాడించుకోవడమే. సోమవారాన్ని పోలవరంగా చేసుకుని సమీక్షలు చేస్తున్నామని మళ్లీ ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు పోలవరం నిర్మించడం వెనక ఉన్న లక్ష్యం ఔన్నత్యం మీదే చావు దెబ్బ కొట్టారని సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. డ్యాం ఎత్తుని తగ్గించడానికి సై అనేసి చివరికి పోలవరాన్ని ప్రాజెక్టుగా మార్చేసి ఏపీ జీవనాడి గొంతు నులిమేశారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు మొదటి నుంచి చంద్రగ్రహణమే శాపంగా మారింది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని కేవలం కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు దండుకోవటం కోసమే చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకొని 10 ఏళ్ల క్రితమే ఏపీకి ద్రోహం చేశారు. తన 5 ఏళ్ల పాలనలో పోలవరం పనులు నత్తనడకన సాగేలా జాగ్రత్తలు తీసుకుని ప్రాజెక్టును పడుకోబెట్టారు. ఇప్పుడు ఏకంగా ఎన్డీఏలో ఉండి బీజేపీతో కలిసి పోలవరం డ్యాం ఎత్తును తగ్గించేసి ప్రాజెక్టునే నిర్వీర్యం చేసేశారు. రివర్స్ టెండరింగ్ తో 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేయడంతో పాటుగా పోలవరం నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలను జగన్మోహన్ రెడ్డి సరిచేస్తే ఇప్పుడు డయాఫ్రామ్ వాల్ పూర్తిగా దెబ్బతిందని గగ్గోలు పెడుతూ తెగ నటిస్తున్నారు చంద్రబాబు. కాఫర్ డ్యాంల నిర్మాణాన్ని పక్కన పారేసి ముందుగా డయాఫ్రామ్ వాల్ ని నాటి చంద్రబాబు ప్రభుత్వం నిర్మించడం వల్లే అది దెబ్బతింది. ఈ నిజాలను దాచేస్తూ ప్రజలను మభ్యపెట్టడమే లక్ష్యంగా ప్రతి సోమవారం పోలవరం అంటూ చంద్రబాబు ప్రభుత్వం పాత డ్రామానే కంటిన్యూ చేస్తోంది. అయితే పోలవరం లక్ష్యాన్ని నీరుగార్చడంలో మాత్రం పాత కుట్రలకే చంద్రబాబు ప్రభుత్వం పరిమితం కాలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొత్త కుట్రలకు తెరతీసింది. అందులో భాగంగానే పోలవరం ఎత్తుని తగ్గించే నిర్ణయం జరిగిపోయింది. దీంతో భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టు కాస్త బ్యారేజ్గా మారిపోనుందన్న నిజాన్ని నీటిపారుదల రంగ నిపుణులు, రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 28న కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఓ దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని నిర్ణయించారు. 45.72 మీటర్ల ఎత్తు ఉండాల్సిన పోలవరం డ్యాంను 41.5 మీటర్లకు తగ్గిస్తూ అత్యంత క్రూరమైన నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం. ఆ సమావేశంలో టీడీపీ తరపున కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తీవ్రంగా గండి కొడుతోన్న ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడం మాట దేవుడెరుగు. కనీసం ఇదేం అన్యాయం అన్న మాట కూడా అనలేదు. దీన్ని ఓసారి పునః పరిశీలించండన్న అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు. దీని అర్థం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు విషయంలో చంద్రబాబు నాయుడు, బీజేపీ పెద్దలు ఒక అవగాహనకు వచ్చి ఉండడమే అని నిపుణులు అనుమానిస్తున్నారు. చంద్రబాబుకు దీని గురించి తెలుసు కాబట్టే రామ్మోహన్ నాయుడు బెల్లం కొట్టిన రాయిలా మంత్రివర్గ సమావేశంలో నోరు మెదపలేదు. 45.72 మీటర్ల ఎత్తు ఉంటే పోలవరంలో నీటి సామర్థ్యం 194.6 టీఎంసీలు ఉండేది. ఎత్తు అమాంతం తగ్గించాలని నిర్ణయించడం వల్ల సామర్థ్యం కాస్త 115.4 టీఎంసీలకు పడిపోతుంది. అంటే పోలవరం ప్రాజెక్టు వల్ల సాగులోకి వస్తుందనుకున్న సాగు విస్తీర్ణంలోనూ తీవ్రంగా కోత పడనుంది. ఇది లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టడం ఖాయం. పోలవరం డ్యాం ఎత్తుని తగ్గించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం వల్ల పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 5.67 ఎకరాలతో పాటు కృష్ణా డెల్టాలో 13.06 లక్షలు, గోదావరి డెల్టాలో 10.5 లక్షల ఎకరాల స్థిరీకరణ, 540 గ్రామాల్లోని 28.5 లక్షల మందికి తాగునీళ్లు అందించడం సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విశాఖపట్నం పారిశ్రామిక తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీలు అందించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద 8 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం అసాధ్యమని తేల్చి చెబుతున్నారు. ఇక ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మిస్తున్న 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి వీలుండదని, గోదావరి సిగలో కలికితురాయిగా వెలుగులీనాల్సిన ఆ కేంద్రం దిష్టిబొమ్మగా మారుతుందని విద్యుత్ రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రతిసారి పోలవరానికి చంద్రగ్రహణం తప్పడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టును అప్పట్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కమిషన్ల కక్కుర్తితో నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలో 2013-14 ధరల ప్రకారం తాగునీటి విభాగం, జల విద్యుత్ విభాగానికి అయ్యే వ్యయం కూడా కేవలం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయం 20,398.61 కోట్ల రూపాయలు ఇస్తే చాలని చెప్పారు.
భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం సంగతి గాలికొదిలేశారు. కమిషన్లు వచ్చే మట్టి పనులనే 2016-19 మధ్య చేపట్టి ఆ ప్రాజెక్టులో విధ్వంసం సృష్టించారు. తద్వారా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం కోతకు గురవడానికి వరద మళ్లింపు పనులు పూర్తి చేయకపోవడమే కారణమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇటీవల తేల్చి చెప్పింది. ఇప్పుడు డ్యాం ఎత్తు తగ్గించే నిర్ణయానికి, నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించే నిర్ణయానికి అడ్డు చెప్పలేదు. పోలవరాన్ని నాశనం చేసే క్రమంలో చేయాల్సిందంతా చేసి సోమవారాన్ని పోలవరంగా చేసుకుని సమీక్షలు చేస్తున్నానంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు చంద్రబాబు. 2018 కాస్త 2027 అయింది. 2027 తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక రేంజ్లో హడావుడి చేసి జస్ట్ 3 years అనగా 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఏం జరిగింది? పూర్తి చేయటం సంగతి దేవుడెరుగు, సర్వనాశనం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలన్నింటినీ సరిచేస్తూ వచ్చారు. 48 గేట్లతో సహా పూర్తి చేశారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చి పోలవరం ఎత్తు తగ్గించడానికి కేంద్రం ముందు తల్లాడించిన చంద్రబాబు 2027 డెడ్ లైన్ అంటూ కాకమ్మ కథలు చెబుతున్నారు. लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. విన్నారుగా? ఇప్పుడు మీరు విన్నది చంద్రబాబు అంటే గిట్టని వాళ్ళెవరో చేస్తోన్న ఆరోపణలు కాదు, విమర్శలు కాదు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చెప్పిన మాటలు. ఈ మాటలు చెప్పిన సమయంలోనూ మోదీ దేశ ప్రధానిగానే ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పోలవరం ప్రాజెక్ట్ని చంద్రబాబు తొలి నుంచి ఏ కోణంలో చూస్తూ వచ్చారో. నిజమే కదా మరి? అందుకే కదా కమిషన్లకి కక్కుర్తిపడి కాఫర్ డ్యాంల నిర్మాణాన్ని గాలి కొదిలేసి మట్టి పనుల మీద మహామోజుపడి ముందుగా డయాఫ్రామ్ వాల్ ని కట్టేశారు. పోలవరం నెత్తిన పెద్ద బండ వేశారు. ఆ తర్వాత పోలవరం డ్యాం ఎత్తుని తగ్గించే నిర్ణయానికి కూడా అడ్డు చెప్పకుండా సైలెంట్ అయిపోయారు. పోలవరం డ్యాంలో కేవలం కమిషన్లను మాత్రమే చూసే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పాలన మీద నిరాధార ఆరోపణలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. అవినీతి అంట. ఎవరు అవినీతి? కుట్ర అంట. ఎవరు కుట్ర? అవినీతి మీరు, నేను అనలేదుగా. ఎవరన్నారు? మోడీ గారు అన్నారు. ఏటీఎం, ఏది ఏటీఎం? పోలవరం ఇది ఏటీఎం అని మీ ప్రధానమంత్రి గారే అన్నాడు. ఫండ్ ఇచ్చి ఆయన అన్నాడు. అవినీతి ఎవరిదండి? మాదే, మీదే. మీరు పూర్తిగా అవినీతి చేశారు, పూర్తిగా అన్యాయం చేశారు, అవగాహన రాహిత్యం చేశారు. సందు దొరికింది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది తగదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కేంద్ర ప్రభుత్వం ఫేజ్ 1 కింద 12,157 కోట్లు శాంక్షన్ చేసిందని చెప్తున్నారు. నిజం. దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గర్వంగా చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని ఏటీఎంలా వాడుకోవడం, అధికారంలో లేనప్పుడు పోలవరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నిరాధార ఆరోపణలు చేయడం. ఇప్పటిదాకా ఈ కుట్రలు చేస్తూ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పోలవరం ఎత్తు తగ్గించే ప్రయత్నాలను ఏమాత్రం అడ్డుకోకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని శపించింది. ఇంతా చేసి ఇప్పుడు మళ్లీ 2027 కల్లా పోలవరం పూర్తయిపోతుందని ప్రజలను మభ్యపెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు. ఒకటి ఫస్ట్ దశ ఇప్పుడు పూర్తి అయిపోతుందని చెప్తున్నాడు కదా. 2027కు పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్తాను. మంచిది. నేను ఒక మాట అడుగుతానండి, ఏమనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఇంత ముందు కూడా చెప్పారుగా, 2018కి పూర్తి చేసి ఎన్నికలకు వెళతాం అని బల్ల గుద్ది చెప్పారుగా. ఏమైంది ఆ రోజు? 2018 తర్వాత 19కి వచ్చావు. 19 ఎలక్షన్ జరిగినాయి, మీరు ఓటమి పాలయ్యారు. మేము కూడా చెప్పాం పూర్తి చేస్తామని. తర్వాత మేము చెప్పాం మీ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది కాబట్టి పూర్తి చేసేదానికి సమయం చాలదని కూడా చెప్పాం. అది నిజమైంది. ఆ రోజు 2018కి పూర్తి చేస్తామని బల్లలకు వచ్చినప్పుడు కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ మీడియా దుమ్ము దులిపేశారు. ఇవాళ ముడిపేసినట్టు. ఇవాళ పేపర్లో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పరుగులు పెడుతున్న పోలవరం అంట. ఎక్కడ పరుగులు పెడుతున్నా నాకు అర్థం. పోలవరం అంటే కేవలం డ్యాం మాత్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్ జీవనాడి. లక్షల ఎకరాల భూమికి సాగునీరు, లక్షల మంది ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు 10 టీఎంసీలు, దాదాపు 1000 మెగావాట్ల విద్యుత్ని అందించే మహోన్నత నిర్మాణం.
అలాంటి పోలవరాన్ని అన్ని కోణాల్లో సర్వనాశనం చేసి ఇంకా ప్రజలను మభ్యపెడుతూ ఎల్లో మీడియా చేస్తోన్న గోబెల్స్ ప్రచారం మాటున తనకు మించిన విజనరీ లేడంటూ పోలవరం చుట్టూ విజిట్ వేషాలు వేస్తున్నారు చంద్రబాబు. 5.5 కోట్ల మంది ప్రజలను దగా చేస్తున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.